అత్యాచారం. దేశంలో ఎన్ని రకాల కొత్త చట్టాలు తీసుకొచ్చినా రోజు రోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. నార్త్ నుండి సౌత్ వరకు ఏ ప్రాంతంలో అయినా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి మరో దారుణ ఘటన దేశ రాజధానిలో అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పార్టీ పేరుతో హోటల్కు పిలిచి 18 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థినిపై ఒక యువకుడు అతడి స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి దానిని అడ్డం పెట్టుకుని నెల రోజుల పాటు ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. వాయువ్య ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. హర్యానాలోని జింద్కు చెందిన బాధితురాలు ఢిల్లీలో హాస్టల్లో ఉంటూ ఎంబీబీఎస్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. వీరిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉంది. సెప్టెంబర్ 9న తన ఇద్దరు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని నమ్మించి బాధితురాలిని హోటల్ గదికి పిలిచాడు. అక్కడ ఆమెకిచ్చిన కూల్ డ్రింకులో మత్తుమందు కలిపారు. ఆమె స్పృహ కోల్పోయాక ప్రధాన నిందితుడు అత్యాచారం చేయగా మిగిలిన ఇద్దరు ఆ దారుణాన్ని వీడియో తీసి ఆ తర్వాత వారు కూడా లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. సెప్టెంబర్ 9న జరిగిన ఈ ఘటన తర్వాత తీసిన వీడియోను అడ్డం పెట్టుకుని నిందితుడు ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తూ సెప్టెంబర్ నెల మొత్తం పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు తమకు తెలిపిందని పోలీసులు వివరించారు. నెల రోజుల పాటు నరకం అనుభవించిన ఆ యువతి చివరకు ధైర్యం చేసి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారి మద్దతుతో ఈ నెల 2న పోలీసులను ఆశ్రయించింది. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు గత శుక్రవారం 3 నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(1) కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులందరూ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వాయువ్య ఢిల్లీ డీసీపీ భీషం సింగ్ తెలిపారు. బాధితురాలికి కౌన్సిలింగ్ ఇచ్చామని, మెజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. అత్యాచారం. దేశంలో ఎన్ని రకాల కొత్త చట్టాలు తీసుకొచ్చినా రోజు రోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. నార్త్ నుండి సౌత్ వరకు ఏ ప్రాంతంలో అయినా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి మరో దారుణ ఘటన దేశ రాజధానిలో అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పార్టీ పేరుతో హోటల్కు పిలిచి 18 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థినిపై ఒక యువకుడు అతడి స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి దానిని అడ్డం పెట్టుకుని నెల రోజుల పాటు ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. వాయువ్య ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. హర్యానాలోని జింద్కు చెందిన బాధితురాలు ఢిల్లీలో హాస్టల్లో ఉంటూ ఎంబీబీఎస్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. వీరిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉంది. సెప్టెంబర్ 9న తన ఇద్దరు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని నమ్మించి బాధితురాలిని హోటల్ గదికి పిలిచాడు. అక్కడ ఆమెకిచ్చిన కూల్ డ్రింకులో మత్తుమందు కలిపారు. ఆమె స్పృహ కోల్పోయాక ప్రధాన నిందితుడు అత్యాచారం చేయగా మిగిలిన ఇద్దరు ఆ దారుణాన్ని వీడియో తీసి ఆ తర్వాత వారు కూడా లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. సెప్టెంబర్ 9న జరిగిన ఈ ఘటన తర్వాత తీసిన వీడియోను అడ్డం పెట్టుకుని నిందితుడు ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తూ సెప్టెంబర్ నెల మొత్తం పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు తమకు తెలిపిందని పోలీసులు వివరించారు. నెల రోజుల పాటు నరకం అనుభవించిన ఆ యువతి చివరకు ధైర్యం చేసి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారి మద్దతుతో ఈ నెల 2న పోలీసులను ఆశ్రయించింది. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు గత శుక్రవారం 3 నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(1) కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులందరూ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వాయువ్య ఢిల్లీ డీసీపీ భీషం సింగ్ తెలిపారు. బాధితురాలికి కౌన్సిలింగ్ ఇచ్చామని, మెజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. అత్యాచారం. దేశంలో ఎన్ని రకాల కొత్త చట్టాలు తీసుకొచ్చినా రోజు రోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. నార్త్ నుండి సౌత్ వరకు ఏ ప్రాంతంలో అయినా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి మరో దారుణ ఘటన దేశ రాజధానిలో అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పార్టీ పేరుతో హోటల్కు పిలిచి 18 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థినిపై ఒక యువకుడు అతడి స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి దానిని అడ్డం పెట్టుకుని నెల రోజుల పాటు ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. వాయువ్య ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. హర్యానాలోని జింద్కు చెందిన బాధితురాలు ఢిల్లీలో హాస్టల్లో ఉంటూ ఎంబీబీఎస్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. వీరిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉంది. సెప్టెంబర్ 9న తన ఇద్దరు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని నమ్మించి బాధితురాలిని హోటల్ గదికి పిలిచాడు. అక్కడ ఆమెకిచ్చిన కూల్ డ్రింకులో మత్తుమందు కలిపారు. ఆమె స్పృహ కోల్పోయాక ప్రధాన నిందితుడు అత్యాచారం చేయగా మిగిలిన ఇద్దరు ఆ దారుణాన్ని వీడియో తీసి ఆ తర్వాత వారు కూడా లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. సెప్టెంబర్ 9న జరిగిన ఈ ఘటన తర్వాత తీసిన వీడియోను అడ్డం పెట్టుకుని నిందితుడు ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తూ సెప్టెంబర్ నెల మొత్తం పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు తమకు తెలిపిందని పోలీసులు వివరించారు. నెల రోజుల పాటు నరకం అనుభవించిన ఆ యువతి చివరకు ధైర్యం చేసి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారి మద్దతుతో ఈ నెల 2న పోలీసులను ఆశ్రయించింది. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు గత శుక్రవారం 3 నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(1) కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులందరూ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వాయువ్య ఢిల్లీ డీసీపీ భీషం సింగ్ తెలిపారు. బాధితురాలికి కౌన్సిలింగ్ ఇచ్చామని, మెజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. అత్యాచారం దేశంలో ఎన్ని రకాల కొత్త చట్టాలు తీసుకొచ్చినా రోజు రోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. నార్త్ నుండి సౌత్ వరకు ఏ ప్రాంతంలో అయినా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి మరో దారుణ ఘటన దేశ రాజధానిలో అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పార్టీ పేరుతో హోటల్కు పిలిచి 18 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థినిపై ఒక యువకుడు అతడి స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి దానిని అడ్డం పెట్టుకుని నెల రోజుల పాటు ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. వాయువ్య ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. హర్యానాలోని జింద్కు చెందిన బాధితురాలు ఢిల్లీలో హాస్టల్లో ఉంటూ ఎంబీబీఎస్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. వీరిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉంది. సెప్టెంబర్ 9న తన ఇద్దరు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని నమ్మించి బాధితురాలిని హోటల్ గదికి పిలిచాడు. అక్కడ ఆమెకిచ్చిన కూల్ డ్రింకులో మత్తుమందు కలిపారు. ఆమె స్పృహ కోల్పోయాక ప్రధాన నిందితుడు అత్యాచారం చేయగా మిగిలిన ఇద్దరు ఆ దారుణాన్ని వీడియో తీసి ఆ తర్వాత వారు కూడా లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. సెప్టెంబర్ 9న జరిగిన ఈ ఘటన తర్వాత తీసిన వీడియోను అడ్డం పెట్టుకుని నిందితుడు ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తూ సెప్టెంబర్ నెల మొత్తం పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు తమకు తెలిపిందని పోలీసులు వివరించారు. నెల రోజుల పాటు నరకం అనుభవించిన ఆ యువతి చివరకు ధైర్యం చేసి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారి మద్దతుతో ఈ నెల 2న పోలీసులను ఆశ్రయించింది. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు గత శుక్రవారం 3 నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(1) కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులందరూ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వాయువ్య ఢిల్లీ డీసీపీ భీషం సింగ్ తెలిపారు. బాధితురాలికి కౌన్సిలింగ్ ఇచ్చామని, మెజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. అత్యాచారం దేశంలో ఎన్ని రకాల కొత్త చట్టాలు తీసుకొచ్చినా రోజు రోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. నార్త్ నుండి సౌత్ వరకు ఏ ప్రాంతంలో అయినా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి మరో దారుణ ఘటన దేశ రాజధానిలో అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పార్టీ పేరుతో హోటల్కు పిలిచి 18 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థినిపై ఒక యువకుడు అతడి స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి దానిని అడ్డం పెట్టుకుని నెల రోజుల పాటు ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. వాయువ్య ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. హర్యానాలోని జింద్కు చెందిన బాధితురాలు ఢిల్లీలో హాస్టల్లో ఉంటూ ఎంబీబీఎస్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. వీరిద్దరికీ ముందు నుంచే పరిచయం ఉంది. సెప్టెంబర్ 9న తన ఇద్దరు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని నమ్మించి బాధితురాలిని హోటల్ గదికి పిలిచాడు. అక్కడ ఆమెకిచ్చిన కూల్ డ్రింకులో మత్తుమందు కలిపారు. ఆమె స్పృహ కోల్పోయాక ప్రధాన నిందితుడు అత్యాచారం చేయగా మిగిలిన ఇద్దరు ఆ దారుణాన్ని వీడియో తీసి ఆ తర్వాత వారు కూడా లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. సెప్టెంబర్ 9న జరిగిన ఈ ఘటన తర్వాత తీసిన వీడియోను అడ్డం పెట్టుకుని నిందితుడు ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తూ సెప్టెంబర్ నెల మొత్తం పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు తమకు తెలిపిందని పోలీసులు వివరించారు. నెల రోజుల పాటు నరకం అనుభవించిన ఆ యువతి చివరకు ధైర్యం చేసి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. వారి మద్దతుతో ఈ నెల 2న పోలీసులను ఆశ్రయించింది. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు గత శుక్రవారం 3 నిందితులపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 64(1) కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులందరూ పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వాయువ్య ఢిల్లీ డీసీపీ భీషం సింగ్ తెలిపారు. బాధితురాలికి కౌన్సిలింగ్ ఇచ్చామని, మెజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.